హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాశి రాశి చేతులు నొప్పడతాయండి. విజయవాడ ఏదైతే వరదలు మునిగిపోయిందో ఆ ఖర్చులు రాశి రాశి చేతుల్లో పట్టి నడుము లాగేసింది. అది ఓ పక్క జారబడి చెప్తున్నాను, ఎవరో తప్పుగా తీసుకోవద్దు. విషయం ఏంటంటే కనుక అగ్గిపెట్లకి 4 కోట్లు, కొవ్వొత్తులకి ఓ 15 కోట్లు. కంగారు పడతారా? అగ్గిపెట్లకి 10 కోట్లేంట్రా బాబు, కొవ్వొత్తులకి 15 కోట్లేంట్రా బాబు అని అనుకున్నారా? జరిగిందండి బాబు, జరిగింది, నిజం. ఆంధ్రప్రదేశ్ విజయవాడ వరదల్లో ఖర్చు పెట్టిన ఖర్చులు, జమా ఖర్చులు, పద్దులు చిట్టాలు రాశారు ఏపీ ప్రభుత్వంలో. అందుకని మరి అవన్నీ లెక్క అయ్యేదానికి ఎంత అయింది. ఇక్కడ నడువు లాగేస్తుంది. దాని గురించి కూర్చుని మరీ చెప్తున్నా. ఏంటంటే వాటర్ బాటిల్ కోసం ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వరదల్లో వాటర్ బాటిల్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖర్చు ఎంతో తెలుసా? వాటర్ బాటిల్ కోసం 26,80,00,000 ఖర్చు పెట్టారంట. 26,80,00,000. ఎలాంటి కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వరదల సహాయంలో భాగంగా. కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 23 కోట్లు. ఇంతేనా? ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను. ఫస్ట్ అయితే ముందు లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయండి ఖచ్చితంగా. చాలా మందికి కొవ్వొత్తులు గొడవ, ఈ అగ్గిపెట్లు గొడవ. ఏమో కొవ్వొత్తులు ఎంత కాస్ట్ అయిపోయాడు బాబు, లేదా కొవ్వొత్తులకే ప్రత్యేకించి ఏంటి 23 కోట్లు అండి, అగ్గిపెట్లకి 23 కోట్లు ఏంట్రా బాబు. వాళ్ళు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చేదని అనుకోవచ్చు మీరు. వాస్తవంగా జరిగింది. వాళ్ళ రాసిన పద్దులు లెక్కలో సిపిఎం సిపిఐలు బయటికి చెప్పిన లెక్కలు వాళ్ళు లిస్టు తెచ్చుకుని మరీ చెప్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు అయితే మనం మామూలు కాదు, చాలా విమర్శలు అయితే చేస్తాయి. దీని గురించి మనం ఈ వీడియో చేయబోతాం. ఫస్ట్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో షేర్ అవ్వాలి, చాలా మందికి తెలియాలి. లైక్ చేయడమే కాదు, 100% మీ బాధ్యతగా లైక్ చేసిన తర్వాత వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నా అభిప్రాయమే కాదు, మీ అభిప్రాయం తెలియజేస్తే నాతో పాటు నలుగురు చదువుతారు. అంతేకాదు కొత్త వాళ్ళైతే కనుక పక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల సమస్యల మీద మాత్రమే ఈ వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓన్లీ ప్రజా సమస్యల మీదే వీడియోలు ఉంటాయి. కాబట్టి 100% ఏంటంటే నేను చెప్పేది, ఏదైతే వరద సహాయంలో భాగంగా విజయవాడ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన ఖర్చు, అంటే వరదలకు వచ్చినటువంటి ఖర్చు ఎంత ఉందంటే కనుక, రాబడి ఎంత అంటే కనుక, దాతలు చేసిన సహాయం అది చూడాలంటే కనుక ఇంచుమించుగా మీకు ఆల్రెడీ తెలుసు 500 కోట్ల రూపాయల దాకా సహాయం చేశారని చాలా మంది చెప్తే విన్నాం. అలాగే ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది ఒక రికార్డు, 500 కోట్లు పైబడి వచ్చింది. ఈ మాట ఎప్పుడే చెప్పారు, ఇంకా వస్తానే ఉన్నాయి. కాబట్టి అంత సహాయ ఖర్చు కూడా, వచ్చిన ఖర్చు కూడా, విరాళాలన్నీ కూడా ఈ జమా ఖర్చుల కింద ఖర్చు అయిపోయినాయి అంట. నిజమండి. ఏంటంటే వాటర్ బాటిల్ కోసం 26,80,00,000 అంటే 26,80,00,000 రాసేసిన ప్రభుత్వం. తర్వాత పులిహోర, సాంబార్ రైసు, వెజ్ బిర్యానీకి భారీ ధర పెట్టి మరీ కొన్నారంట. అంతేకాదు భోజనాల కోసం, ఓన్లీ భోజనాల కోసం 368 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. ఎంత భోజనం పెట్టారంటే నిజంగాను 368 కోట్లు ఖర్చు పెట్టారు. అంతేకాదు 368 కోట్ల 18 లక్షలు అండి. ఒక 368 కాదు, 368 కోట్ల 18 లక్షలు. కాబట్టి ఆ రకంగా ఖర్చు రాసేసారు. తర్వాత డ్రోన్లు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డ్రోన్లు వాడింది, నిజంగా టెక్నాలజీని ఉపయోగించారు. ఏంటి అంతా అయిపోయిన తర్వాత 10 రోజులకి వాడారు అని అన్నారు చూసారా? దాని నిమిత్తం ఓన్లీ డ్రోన్లకు ప్రత్యేకించి 2 కోట్ల రూపాయలు ఖర్చు రాసేసిన ప్రభుత్వం. అర్థమైంది కదండి. తర్వాత అన్నా క్యాంటీన్లో భోజనం 95 రూపాయలకు వస్తుంది అన్నారుగా, వాస్తవమే కదా. మరి అలాంటి అన్నా క్యాంటీన్లో భోజనం 95 రూపాయలకే వచ్చినప్పుడు భోజనం ఖర్చు 264 రూపాయలు రాశారంటే, 264 రూపాయలు రాశారు. అందుకే భోజనాలకి ప్రత్యేకించి ఎంత అయిందిరా అంటే కనుక 368 కోట్ల 18 లక్షల చిల్లరైంది. రాయడమే కదండి, పొద్దున రాసేసారు అలాగా. కానీ విరాళాల ఖర్చులు అన్నీ అయిపోయాయి అని చాలా నీట్గా సెట్ చేసి పెట్టారు అలాగా. ఇంతకీ ఖర్చులు ఎంత అయింది, దేనికి ఎంత అయింది చెప్పండి రా అంటే చెప్పట్లేదండి ఇప్పుడు దాకా. సిపిఐ సిపిఎం వాళ్ళు, కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు గొల్లును గొడవ పెడితే కనుక వాళ్ళు నెత్తునూరు బాధువులు మాకు చూపించండి, నాకు ఇవ్వండి అని అంటే కనుక అప్పుడు ఇచ్చారు ఖర్చులు పద్దులు మొత్తం. అవన్నీ ఆడు తీసుకొచ్చి మొత్తం చదివి ఇటు కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి ఇంక 23 కోట్లు అయిందా అని అవాక్కయ్యారు. అవాక్కయ్యి ప్రెస్ ముందు పెట్టి మొత్తం చేతమాతం కింద వాళ్ళ దగ్గర విమర్శ చేస్తారు, వ్యతిరేకిస్తారు, ధర్నాలు చేస్తారు వాళ్ళు. కాబట్టి అంటే కొవ్వొత్తులు వీటి కోసమే చెప్పారు కనుక చాలా రకాల ఖర్చులు అయితే ఉన్నాయి. ఎవరు అంటే కనుక ముఖ్యంగా సిపిఎం ఎవరైతే కార్యదర్శి బాబురావు ఉన్నారో ఆయన, అలాగే తప్పుడు లెక్కలు రాసేశారని సిపిఎం ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా భారీగా అన్ని అందినట్లు లెక్కలు రాసేసారు ప్రభుత్వం.
పారిశుద్ధ్యం కోసం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం అనేది కనుక లెక్కలు రాసేశారు. దేనికి దానికి ఎంత రాబడి వచ్చిందో అంతా ఖర్చు రాసేశారు. వాస్తవంగా అక్కడ అయిన ఖర్చు ఎంత అనేది లేదు. కాబట్టి దీంట్లో భారీగా అవినీతి జరిగింది, భారీగా అక్రమాలు జరిగాయి. ఇంకో మాట చెప్పంటారా, లారీడు వాటర్ బాటిల్ ఆల్రెడీ న్యూస్ వచ్చింది, ఇంతకుముందు గుర్తుందో లేదు మీకు. లారీడు వాటర్ బాటిల్, లారీ నిండుకున్న వాటర్ బాటిల్ ఒక షాప్లో అమ్మేస్తుండగా చాలా మంది చూశారు, వీడియోలు తీశారు. ఆ వీడియోలు మొత్తం నెట్ అంతా వైరల్ అయ్యాయి. అవును కదా, మరి అలాంటి వాటర్ బాటిల్ అన్నీ అలా అమ్మేసుకుంటే మరి వాటర్ బాటిల్ ఖర్చే 27 కోట్ల రూపాయలు ఎలా అయింది కదా. మరి ఎలాంటి అవినీతి ఏంటి, లారీలతోటి అన్నం పట్టుకొచ్చామన్నారు చాలామంది, మనం కాకుండానే చాలా ప్రజా సంఘాలు, కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు చాలామంది పట్టుకొచ్చామన్నారు. ఎప్పుడు జరిగినాయి సహాయ కార్యక్రమాలన్నీ? వరద వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత జరిగి ఎన్ని అర్థమైందండి. తర్వాత జరిగిన కార్యక్రమం అసలు అవసరమైన విషయంలో జరగల, అవసరమైన టైంలో జరగల. వాస్తవం ఇది, ఎవరు కాదన్నా అవునని ఒప్పుకోవాలి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ నేను ఇంకో మాట చెప్తా. కాబట్టి ఈ భోజనాలు ఎవరైతే పట్టుకెళ్ళారో, ఒక లారీ భోజనాలు పట్టుకెళ్తే లారీని పడేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత, కొన్నది ఎంత, ఏంటి దాంట్లో రాసుకున్నది ఎంత, ఎవరికి నచ్చిన రేటు వాళ్ళు రాసేసుకుంటే ఏంటిది 500 కోట్లు 600 కోట్లు వచ్చిందన్నారు మీరు విరాళాలు ప్రత్యేకించి. ఆ విరాళాలు కాస్త ఖర్చులు సరిపెట్టేసరిగా ఇంకేమన్నా దీంట్లో మళ్ళీ ప్రభుత్వ సాయం కాకుండానండి. ఎలా అంటే వాళ్ళందరికీ ఏదైతే వరద సహాయ పరిహారం ఉంటుందో ఆ పరిహారాలకు ఏమీ కాకుండా, ఆ పరిహారం కూడా దీంట్లో ఏం చూపించకుండానే ఈ 100 కోట్ల రూపాయలు అయిపోయింది. అర్థమవుతుంది అనుకుంటా మీకు. కాబట్టి ఏంటి చిల్లర ఖర్చు అంటారు దీన్ని. పల్లెటూరులో మీరు చూస్తే కనుక, నాకు తెలిసిన ఒక పల్లెటూరులో ఒక దేవుడికి సంబంధించిన లెక్కలు జరుగుతాయంటే, ఆ లెక్కలు ఎలా జరుగుతాయి చెప్పంటారా? జస్ట్ కంగారు పడకండి, వీడియో ఎండ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఆ లెక్కలు ఎలా జరుగుతాయంటే, ఏదైనా ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెట్టిస్తే కనుక, రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించినప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ని తీసుకురావడానికి, ఆ డ్యాన్స్ చేసే వాళ్ళు తీసుకురావడానికి ఖర్చు ఎంత అయిందిరా, డ్యాన్స్ చేసే వాళ్ళు తీసుకురావడానికి ఖర్చు ఎంత అయిందిరా అని అంటే కనుక వాళ్ళు తీసుకురావడానికి 15,000 వెళ్ళి తీ అనివారంట. తర్వాత మధ్యలో సోడాలకి 150 రూపాయలు, ఆపరా అనివారంట. ఏంటి డ్యాన్స్ చేసిన తీసుకురావడానికి 15,000 రూపాయలకి వెళ్ళి అనివారు. దానికి అయిన ఖర్చు అదే సోడాలకు అయిన ఖర్చు 150. ఆపు, ఎవరిని అడిగించారు ఆ సోడాలు? ఎవరిని అడిగి సోడాలు ఖర్చు పెట్టారు 150? 15,000 రూపాయలు మాట్లాడతలేదు ఎందుకని, ఆ 150 రూపాయల గురించి అడుగుతున్నాడు. 150 రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టావు, ఎవరిని అడిగావు అసలు? సోడాలు ఎవడో కొన్నాడు నిన్ను, నేను బాధ్యత గుర్తుకొచ్చింది ఇక్కడ. తర్వాత సర్లే దీని గురించి తర్వాత మాట గుర్తుపెట్టుకొని, తర్వాత ఆ ట్రాక్టర్కి కిరాయి ఇంచుమించుగా 3,000 రూపాయలు. ఏదైతే ట్రాక్టర్ తీసుకొచ్చామో దాని కిరాయి 3,000 రూపాయలు. వెళ్ళి ఆ ట్రాక్టర్ డ్రైవర్కి సిగరెట్ ప్యాకెట్కి 100 రూపాయలు. ఆగా ఎవడమ్మన్నాడు అందరూ నిన్ను? 100 రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు? ఏంటి అవి 3,000 ఇచ్చినప్పుడు 3,000 ఎందుకురా బాబు, దాన్ని తగ్గించేవాళ్ళు కదా మీరు అనాలి. లేదా 15,000 తీసుకొచ్చారు ఎందుకురా బాబు, 15,000 నుంచి మనం తగ్గించేవాళ్ళు కదా అని అనాలి. అది పోయింది. అక్కడేమో 100 రూపాయలు, ఇక్కడ ఈ ఖర్చులు చూద్దంటే నాకే వచ్చేపోతుంది. కాబట్టి అసలు ఎలా చెప్పాలి, ఈ ఖర్చులు ఏంట్రా బాబు అనిపించింది నాకే. మరి ప్రజా సంఘాలు వెళ్ళాడు కొద్దిగా బాధ్యతగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి రాదండి, కడుపు మండిపోతుంది. కడుపు రగిలిపోయి మరీ ప్రెస్ మీట్ పెట్టి మరీ కూర్చోబెట్టి ఎక్కడికి మొత్తం ఖర్చులన్నీ చెప్తా ఉన్నారే. మన సబ్స్క్రైబర్లకి మనం చెప్పాలిగా, మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అందుగురించే మీకు ఈ ఖర్చులన్నీ మీరు నోట్ చేసుకోండి. ఖర్చులన్నీ చెప్పాను అనమాట. ఏంటి కొవ్వొత్తులకి ఎంత అయింది, ఎన్ని కోట్లు, అగ్గిపెట్లకి ఎన్ని కోట్లు అయింది, వాటర్ బాటిల్కి ఎన్ని కోట్లు అయింది, ఏంటి అన్నానికి ఎన్ని కోట్లు అయింది, ఆహారానికి, తర్వాత డ్రోన్లకి ఎన్ని కోట్లు అయింది, తర్వాత ఇంకా మిగిలిన వాటికి ఎన్నెన్ని కోట్లు అయింది. మరి 500-600 కోట్లు వచ్చిందన్నారుగా, కరెక్ట్గా సరిపెట్టారా లేదా డౌట్ నాకు. కానీ చూస్తున్నా మీరు అందరూ కూడా 100% మర్చిపోతూ మన ఛానల్ని పక్కాగా లైక్ చేయండి ఈ విషయంలో. ఎందుకంటే మీ అమూల్యమైన అభిప్రాయం కావాలి ఈ ఛానల్కి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ప్రజల సమస్యల మీద వస్తుందండి. కాబట్టి మీరు లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. కొత్త వాళ్ళ దగ్గర పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి సార్, మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.